నమస్తే. అనాదిగా చితికిపోయిన బతుకులు మనవి. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని దండెత్తారు. వాళ్లను ఓడించి బ్రిటిష్ వారు నిరంకుశంగా పాలించారు. దేశాన్ని లూఠీ చేశారు. అందుకే చితికిపోయిన బతుకులు బాగుపడాలి అని అగ్రరాజ్యాల వైపు చూశారు. భారతీయుల వలసలు మన దేశ స్వాతంత్ర్యం తరువాత అవకాశాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయాయి. అమెరికా భారతీయులకు స్వర్గధామమైంది. అక్కడే మన ప్రతిభకు మంచి అవకాశాలు దక్కాయి. అయితే కాలం మారింది. ట్రంప్ లాంటి గండరలు అధికారంలోకి వచ్చారు. మన జీవితాలు తలకిందులవుతున్నాయి. డాలర్ల వేటలో లగ్జరీ లైఫ్ కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు వారి కలలయ్యాయి. డబ్బులొస్తున్నా కూడా మనశ్శాంతి ఉండదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కెనడాలో 5 ఏళ్ల క్రితం నాటి సంగతిది. 5 ఏళ్ల క్రితం వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఓ ఎన్ఆర్ఐ అక్కడి యాంత్రిక జీవనానికి విసిగిపోయి జాబ్కు రిజైన్ చేసి ఇండియా వచ్చేస్తున్నాడు. ఇక నా వల్ల కాదు అంటూ, ఆ రోబో జీవితం వద్దు అంటూ మాతృభూమి ఇండియాలో మనశ్శాంతి కోసం వస్తున్నాడు. అతడి రెడిట్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రవాస భారతీయులు అందరికీ ఆలోచనలో పడేస్తోంది. కెనడా అయినా అమెరికా అయినా డాలర్ల వేట, లగ్జరీ లైఫ్ కానీ చూడ్డానికి బాగుంటుంది. కానీ ఆ యాంత్రిక జీవితం జీవించడానికే విరక్తి కలిగిస్తూ ఉంటుంది. అక్కడ మనకంటూ బంధువులు, తోబుట్టువులు ఉండరు. ఉన్న స్నేహితులది అదే గతి. అందుకే ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉంటుంది. భారత్లోని ఆర్గనైజ్డ్ ఖయోస్ను తాను బాగా మిస్ అవుతున్నట్లు రాసుకొచ్చాడు. మన దేశంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెండ్స్ను కలవచ్చు, సడన్ ప్లాన్స్ చేసుకోవచ్చు, రోజంతా వృధా అవ్వదు. కానీ విదేశాలలో అలాంటి పరిస్థితి లేదు. ఈ స్వేచ్ఛ లేని యాంత్రిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే జాబ్ మానేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఇండియాకు బయలుదేరినట్లు కెనడాలోని టెకీ రాసిన ఈ కథనం అందరినీ ఆలోచింపచేస్తోంది. కెనడాలో చలికాలం, బయటకెళ్లలేం. మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. భయంకర చలిలో ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఒంటరిగా జీవించాలి. అదో నరకం. ఇండియాలో పొల్యూషన్, సివిక్ సెన్స్ తక్కువగా ఉన్నా విమర్శించినా పర్లేదు. మన ఇంటికాడ ఉన్న ఆ అనుభూతిని ఏ దేశమేగినా కొనలేం, అనుభవించలేం అంటూ అతడు రాసిన రాతలు ఆలోచింపచేస్తున్నాయి. నెటిజన్లు ఇప్పుడు ఇదే చర్చిస్తున్నారు. సంతోషం ఎక్కడుంటే అక్కడే జీవించాలి అని నీ ధైర్యానికి సలాం అంటూ కొనియాడుతున్నారు. ఇదో మంచి నిర్ణయం అంటూ సపోర్ట్ చేస్తున్నారు. డబ్బు, మనశ్శాంతి సొంత మనుషుల మధ్య ఉండడమే అసలైన మనశ్శాంతి అని మరోసారి నిరూపితమైంది.